ఆలేరు మాజీ శాసనసభ్యులు అన్న బూడిద భిక్షవయ్య గౌడ్ మనతో ఉన్నారు. అన్న వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్కారం. కండువ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. గులాబీ రంగు. గులాబీ రంగే అందం. గులాబీ రంగు పార్టీని మళ్ళీ వదిలి అటు మళ్ళీ బీజేపీలోకి పోయి మళ్ళీ బీజేపీని వదిలేసి మళ్ళీ ఇందులోకి వచ్చి పార్టీ ఎందుకన్నా ఓడిపోయింది. ఇక్కడ ఎమ్మెల్యేలు కొంత ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత. అంటే చూయించిందా చూయించలేదా అనేది ప్రజలు నిర్ణయించారు కదా. చెప్పకనే చెప్తున్నారు, ప్రతి ఒక్క చోటనే చెప్తున్నారు అంతే. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన మీరు, తర్వాత ఓడిన మీరు, ఓడింది మీరే గెలిచింది మీరే కాంగ్రెస్ పార్టీలో, దాన్ని వదిలేసి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది. కాంగ్రెస్లోకి వెళ్ళి నేను మంచి కంఫర్ట్గానే ఉన్నా. ఆ రోజు కాంగ్రెస్లోకి వెళ్ళి వెళ్ళిపోవడానికి కోమటిరెడ్డి సోదరులు కారణం. రెడ్డి సోదరులా లేకపోతే కోమటి రెడ్డి సోదరులా? కోమటి రెడ్డి సోదరులే. వాళ్ళు నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసి మరి అక్కడ బీసీని లేపినారు. మరి రేపు ఆయన కాడని గ్యారెంటీ లేదు. అది అక్కడ ఉన్నటువంటి బీసీ మీకు తెలియదు అన్న, మీ కింద పెరిగినోడే, మీ తమ్ముడు లాంటోడే, మీతో కలిసి ఒక పార్టీలో పనిచేసినోడే. మండల పార్టీగా పనిచేసిండు, దాంట్లో అనుమానం లేదు. నా దగ్గరనే పనిచేసిండు, దాని గురించి నేను అంటలేదు. కాంగ్రెస్ లో ఆ రెడ్డిల వల్ల నేను తప్పుకోవాల్సి వచ్చింది. మరి ఇప్పుడు మీరు ఉన్న నియోజకవర్గంలో మరి మీ పార్టీలో ఉంది కూడా రెడ్డిలే కదా అన్న? అంటే రెడ్డి కూడా మంచోళ్ళు ఉన్నారు, దాంట్లో అనుమానం రెడ్డి మంచోడు లేదు, అట్లా అంటలేదు అన్నారా? నేను ఇంటర్వ్యూ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పుడు దాదాపు 20 నిమిషాలు ఏమవుతుందన్న, ప్రతి మాటకు ఒక మాట తీసి రేవంత్ రెడ్డి ఇంతగానో కరెక్టే కదా. ఇప్పుడు ఆయనే కదా ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి అంటున్నాం. ముఖ్యమంత్రి లేకుండా ఆయన ఎందుకు అంటాం? ఆయన ముఖ్యమంత్రి లేడనుకో, రేవంత్ రెడ్డికి మనకేమైనా పగ లేకుంటే పాలోళ్ళమా? నువ్వు ఇచ్చినటువంటి హామీలు 420 హామీలు ఇచ్చినావు, దాంట్లో అమలు చేయి. 420 అంటే 420 లేకపోతే 420 అంటున్నారా? 420. రాజకీయాల్లో పదవులున్నా లేకున్నా భిక్షమయ్య గౌడ్ ప్రజల కోసం నిరంతరం ఆరాట పడుతూనే ఉంటాడు, పోరాటం చేస్తూనే ఉంటాడు, ప్రశ్నిస్తూనే ఉంటాడు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహ. ఆలేరు మాజీ శాసనసభ్యులు అన్న బూడిద భిక్షవయ్య గౌడ్ మనతో ఉన్నారు. అన్న వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్కారం. ఎట్లా ఎవరన్నా? చాలా బాగున్నారు. కండువ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. గులాబీ రంగు. గులాబీ రంగే అందం. అంటే గులాబీ రంగు ఇటు పోరాటానికి, తర్వాత సమస్యల పరిష్కారానికి, తర్వాత తెలంగాణ సాధనకు. ఆ రోజు కేసీఆర్ గారు తర్వాత ఆయనతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిర్ణయించినటువంటి ఈ గులాబీ కండువ. మరి అంత రంగు, అంత అందం, అంత నచ్చింది కదా అన్న, అన్ని పోరాటాలు చేస్తుంది కదా అన్న, మరి ఈ పార్టీ ఎందుకన్నా ఓడిపోయింది? అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పటికీ అబద్ధపు మాటలు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అవి వింటే చాలా అద్భుతంగా అనిపించినాయి. అంటే ప్రజలకు అరే 2000 రూపాయల పెన్షన్ కేసీఆర్ గారు ఇస్తారు, బాగానే ఉంది, కానీ 4000 రూపాయలు ఇస్తా అంటుండు కదా, సరే ఒకసారి చూద్దామనేది ప్రజల మనోభావాలు. ఒక్కోసారి అబద్ధపు మాటలకు కూడా అట్రాక్టివ్ అవుతారు ఒక్కోసారి. అట్లా అన్ని అబద్ధపు హామీలు, దాదాపు 6 గ్యారంటీలని 420 హామీలు. ఆ బుక్ చూస్తే నిజంగా ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక రోజు మొత్తం కూర్చొని ఆ బుక్ చదివిన, అసలు ఆ బుక్ ఎన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుంది అనే ఆలోచన సామాన్య ప్రజలకు, ఓటేసే ప్రజలకు అంత తొందరగా రాదు. అంటే ఏదో తాత్కాలికంగా వీళ్ళు కూడా ఇస్తారు, ఇది బాగుంది పరిపాలన, కానీ సరే ఇంకొకసారి ఇది కూడా చూద్దామనేది కొంతమంది చూసారు. అయినా
ఓడిపోయినప్పటికీ దాదాపు 39 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు నిజంగానే ఆంధ్రాలో ఓడిపోయినట్టు ఏదో 10-11 సీట్లు వచ్చినాయి, 150 170 సీట్లకు 10 వచ్చినాయి అనేది కాదు కదా. 119 సీట్లలో 39 సీట్లు వచ్చినాయి. అయినప్పటికీ కొంత అంటే అబద్ధపు ప్రచారాలు ఏదైతే రేవంత్ రెడ్డి చేసినటువంటి అవి కొంత ప్రజలకు అట్రాక్టివ్ అయ్యి అట్లా ఓడిపోవడం జరిగింది. కానీ నిజంగానే ప్రజలు తిప్పుంటే ఏ ఎమ్మెల్యేని కలిసినా, ఏ కార్పొరేటర్ని కలిసినా, ఏ ఎక్స్ఎమ్మెల్యేని కలిసినా ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళతో ఇట్లా అడిగితే వాళ్ళు చెప్పే మాట ఒకటే, వాళ్ళే అబద్ధపు హామీలు, అబద్ధపు హామీలు, అబద్ధపు హామీలు. అంత అబద్ధపు హామీలను జనాలు అంత గుడ్డిగా నమ్ముతారా అన్న? అంటే నమ్మడం అంటే అబద్ధపు మాటలు చెప్పేది ఈజీగా అట్రాక్టివ్ అవుతారు ప్రజలు. అంటే ప్రజలకు ఎందుకు నమ్ముతారు, అంత తెలివి లేదు అంటారు. అట్లేం లేదు. అంటే వీళ్ళు ఇచ్చిండ్రు వాళ్ళకు కూడా ఒకసారి చూద్దాము అనేది ఒక ఆశ. ఇప్పుడు మనిషి ఆశాజీవి. ఆశాజీవులలో మనుషులు మొదటి రకం ఉంటారు. అంటే ప్రతి ఒక్కరం కూడా అరే ఏదో జరుగుతుందట కదా అని అనుకున్నారు. అయినా కొంత ఏమరపాటు అంటే అటు ఇటు కాకుండా వచ్చినటువంటి రిజల్టే కానీ మొత్తం వ్యతిరేకత వచ్చి ఏదో 15 సీట్లు వచ్చినాయి అనేది కాదు. ఆ ఓడిపోవడం కూడా కొంతమంది అంటే సగటు మనుషులలో కొంతమంది ఉంటారు. కొంతమంది చిన్నగా ఉన్నట్టు రైతులు ఉన్నారు. రైతులకు రైతు బంధు అనేది ఇంత ముందుకు అసలు ఈ ప్రపంచంలో ఎక్కడ రైతు బంధు అనేది లేదు. అంటే రైతులకు 10,000 రూపాయలు మనం ఇచ్చి అంటే 6 నెలలకు ఒక పంట వస్తుంది, ఆ పంటకు పెట్టుబడి సాయం కింద. ఎందుకంటే ఇంత ముందుకు మనం కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసినాం మైక్రో ఫైనాన్స్లు వచ్చేది. మైక్రో ఫైనాన్స్లు అంటే పెట్టుబడి లేనప్పుడు ఏదో ఒక చోట మైక్రో ఫైనాన్స్లు వచ్చి పైసలు ఇచ్చేది. ఆ పైసలతోని వడ్డీ కట్టలేక అసలు నానా ఇబ్బంది పడి పంట అమ్ముకున్నా తీరనటువంటి పరిస్థితిని ఆలోచన చేసి కేసీఆర్ గారు రైతులకు పెట్టుబడి సాయం అందాలని రైతు బంధు పేరు మీద ఇచ్చాడు. ఈయన 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. అరే నిజంగానే ఇస్తాడో ఏమో అని ఒక ఆశపడటంలో తప్పు లేదు కదా. అట్లా ఆశపడి కొంతమంది దాంట్లో మొత్తం అందరు వేసిరా అంటే వేయలే కానీ కొంతమంది సగటులో ఉన్నటువంటి 100 మందిలో కొంతమంది కొంచెం బెండయి చూద్దాంలే అని చెప్పి అనుకున్నారు. కానీ ఇంకొక మాట అట్లా కూడా అనుకున్నటువంటి ప్రజలు ఏమనుకున్నారంటే ఇక్కడ ఎమ్మెల్యేలు కొంత ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత. ఆ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఏం చేశారంటే ఇక్కడ ఈ ఎమ్మెల్యే ఓడిపోయినా కేసీఆర్ ఎట్లయినా గెలుస్తాడు అంటే 10 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ 10 సంవత్సరాల్లో మనిషి 10 సంవత్సరాలు చేయగానే కొంత వ్యతిరేకత వాళ్ళ యాటిట్యూడ్ కావచ్చు, వాళ్ళ ప్రవర్తన కావచ్చు, సరే వీళ్ళకు ఉన్నటువంటి కార్యకర్తలకు ఉన్నటువంటి ఆశలు కావచ్చు, కార్యకర్తలకు ఇంకా అద్భుతంగా జరగాలని చెప్పి ఉండొచ్చు. అటువంటి దాంట్లో కొంత 10 సంవత్సరాలు అయిపోయింది, కొంచెం మనోభావాలు దెబ్బతింటాయి. అంటే మీరు మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే చూపించిందన్న యాటిట్యూడ్ వ్యతిరేకత అంటే చూయించిందా చూయించలేదా అనేది ప్రజలు నిర్ణయించారు కదా. అంటే యాక్చువల్గా చూయించిరా చూయించలేదా అనే దాని మీద నేను చెప్పడం బాగోదు. కానీ అంటే ప్రతి ఒక్క చోట ఏమైందంటే చెప్తున్నారు, ప్రతి ఒక్క చోట చెప్తున్నారు అంతే. ఇప్పుడు యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఎమ్మెల్యేల ప్రవర్తనే మొత్తం కారణమని నేను అంటలేను. అది కూడా ఒక కారణం. అది కూడా ఒక కారణం. అంటే ఎమ్మెల్యేలు కార్యకర్తలకు ఉన్నటువంటి అనుసంధానం సరిగ్గా లేక కూడా జరిగింది అన్ని చోట్ల. ఒక్క చోట ఈ ఒక్క చోట మా దగ్గరనే లేకుంటే ఇంకో దగ్గర జరిగిందని నేను అంటలేను. అంటే అక్కడ 10 సంవత్సరాలు అయిపోయింది. అరే కొత్తదనాన్ని కోరుకుంటారు. అరే కొత్తగా ఎవరైనా వస్తే వీళ్ళు ఇంకేమైనా బాగా చేస్తారేమో, లేకుంటే అద్భుతాలు జరుగుతాయేమో అని అనుకున్న దాంట్లో కొంత ఇది ఇప్పుడు ఓడిపోవడానికి ఒక్కటే కారణం అని నేను అనను. కానీ దాంట్లో 1,00,000 కారణాలు, కర్ణుడు సాగుకు 100 కారణాలు అన్నట్టు అది కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క కారణమైంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఏంటంటే 10 సంవత్సరాలు అయింది ఒక మార్పు కోరుకుందామని చెప్పి కూడా ఒక కారణమైంది. అట్లా రకరకాల కారణాలతోని ఓడిపోవడం జరిగింది. కానీ అది ఒక్కటే కారణం అని నేను చెప్పను. సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి. మీరు ఇప్పుడు గులాబీ కండువా వేసుకున్నారు, గులాబీ పార్టీలో కనుక పొగుడుతా ఉన్నారు. ఇప్పుడు నేను నెక్స్ట్ మాట్లాడేది మీ మనసుకు నొచ్చుకుంటూ ఉండొచ్చు, కొంచెం చెప్పచ్చు కానీ స్ట్రేట్గా చెప్పండి అన్న. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన మీరు, తర్వాత ఓడింది మీరే, గెలిచింది మీరే కాంగ్రెస్ పార్టీలో. దాన్ని వదిలేసి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండ్రు. సరే పార్టీ మార్పులు ఒకసారి ఒక వ్యక్తికి సహజం అనుకోవచ్చు. గులాబీ రంగు పార్టీని మళ్ళీ వదిలి అటు మళ్ళీ బీజేపీలోకి పోయి మళ్ళీ బీజేపీని వదిలేసి మళ్ళీ ఇందులోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ ప్రజలు నమ్ముతారంటారా అన్న మిమ్మల్ని? ఇప్పుడు నెలలు తిరగక ముందుకి పార్టీలు మారిస్తే అయితే ఎప్పుడు నమ్మరు ప్రజలు అంటే ప్రజాక్షేత్రంలో దేనికన్నా ఆశపడో అంటే నేను ఈ పదవి మారినప్పుడు అనలేకపోతే నేనేం పదవి తీసుకోలేదు. ఇప్పుడు నేను కేవలం మారింది దేనికోసము, నేను మళ్ళీ కాంగ్రెస్ గురించి మీరు చెప్తున్నారు కాబట్టి ఆనాడున్న కాంగ్రెస్ వేరు, ఇవాళ ఉన్నది కాంగ్రెస్ వేరు. ఆనాడు రాజశేఖర రెడ్డి అదే చెప్తున్నా, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి కాంగ్రెస్, ఆ రోజు ఉన్నటువంటి నాయకత్వం ప్రజల పక్షా నుండి ప్రజలకు మేలు చేయాలని చెప్పి, ప్రజలకు ఏదైనా బాగు చేస్తే బాగుంటుందని చెప్పి
రాజశేఖర రెడ్డి అద్భుతమైనటువంటి పథకాలు ప్రజలకు అందించాడు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ అయిండో ఇది కనీసం ఏమైపోయిందంటే రేవంత్ కాంగ్రెస్ అయిపోయింది తప్ప మరి నేషనల్ కాంగ్రెస్ గా పనిచేస్తలేదు. ఇవాళ పెద్ద కాంగ్రెస్ పార్టీ ఒక రేవంత్ కాంగ్రెస్ అయిపోద్దా అన్న? అంతే కదా, అబద్ధపు ప్రచారాలు ఏ విధంగా చెప్పిండో అట్లనే అధిష్టానాన్ని కూడా ఆ విధంగానే ఒప్పించో మెప్పించో రకరకాల కారణాలతోని ఆయన గ్రిప్ లో తెచ్చుకునే అధిష్టానానికి ఆ మాత్రం తెలివి జ్ఞానం ఇంకిత జ్ఞానం ఉండొచ్చు. కానీ నేను మళ్ళా కూడా చెప్తున్నా ఏంటంటే అబద్ధం ముందు నిజం ఓడిపోతుంది. రేవంత్ రెడ్డి అబద్ధం 100%. రేవంత్ రెడ్డి అబద్ధం మనిషేంది. ఇప్పుడు ఆయన జీవితం అంతా అబద్ధాలతో కూడిందే కదా. ఎన్నడూ ప్రజా పరిపాలన చేయాలని ఎన్నడూ ఆలోచన చేసిండు. అదే సోనియా గాంధీని ఇప్పుడు నీకు చెప్పినటువంటి మాట, సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. అబద్ధమా కాదా? సోనియా తెలంగాణ ఇచ్చిందని మేము కూడా అంటున్నాం. తెలంగాణ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా సరే తెలంగాణ ఇచ్చింది అని చెప్పి గొప్పగా చెప్తాం. కానీ ఆనాడు తెలంగాణ ఎందుకు ఇచ్చింది, ఆమె ఇంతమంది బలి తీసుకొని బలిదేవత అని చెప్పినట్టు రేవంత్ రెడ్డి అదే కాంగ్రెస్కి వచ్చి ఇవాళ పరిపాలన చేస్తున్నట్టు ఎవరు నమ్మాలి? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అబద్ధాలుగా మిగిలినాయి అంటే నిజం ముందు అబద్ధం ముందు నిజం ఓడిపోయింది కదా. మరి దానికే ఇవాళ కాంగ్రెస్ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఇవాళ కాంగ్రెస్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మాట ఇస్తే మాట నిలబెట్టుకునేది. కానీ ఇవాళ ఈ విధంగా ఎంత ఇబ్బంది అవుతుంది తెలంగాణ. 10 సంవత్సరాలు మరి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని 14 సంవత్సరాలు నడిపించి తెలంగాణ తేవడానికి అన్ని విధాలుగా ఆయనే ముందుండి నడిపించి తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు పరిపాలన అద్భుతంగా ఒక స్వర్ణయుగంగా మారి అప్పులు ఏమైనాయి అదే చెప్తున్నా కదా. అప్పులు దీర్ఘసం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆ రోజు చేసినటువంటి అప్పులు ఇవాళ ఆస్తులు దాదాపు 5 ఆస్తులు పెరిగినాయి. 100% పెరిగినాయి. ఇప్పుడు నువ్వు కరెంటు మీద పెట్టినటువంటి పెట్టుబడి ఇవాళ దాని ఆస్తులు పెరిగినాయి. ఇప్పుడు ఆయల 10 రూపాయలు పెడితే ఇలా 100 రూపాయలు అయింది. మరి మీరు అన్నట్టు నిజంగా అప్పులతోటి చేసిన దాని డబ్బును దీనికి ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆదాయం ఆస్తులు పెరిగితే మరి అప్పులు కట్టుకోవడానికి వీళ్ళకి సులభతరం ఉండాలి. కానీ ఎందుకు కడతలేరు? అప్పులు కట్టడానికి తెలంగాణ అద్భుతమైనటువంటి రాష్ట్రం. తెలంగాణ అన్ని వనరులు ఉన్నటువంటి రాష్ట్రంలో ఏ సంసారమైనా ఓ కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నా, ఓ కుటుంబం నడపాలనుకున్నా 10 రూపాయలు పెట్టుబడి పెట్టి దాన్ని ఆస్తిగా మార్చి దాన్ని ఆ విధంగా దాన్ని లాభదాయకంగా చేయాలని ప్రయత్నం చేస్తారు. ఎవరైనా కుటుంబం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. ఏదైనా కాళేశ్వరం కట్టకుంటే ఇన్ని లక్షల ఎకరాలు ఎట్లా మారేది? కాళేశ్వరానికి అప్పులు ఉన్నాయనే కదా, అప్పులు తెస్తేనే కదా. అప్పు తెచ్చి కడితే మరి తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఆదాయం పెరిగింది. తెలంగాణ ఇవాళ అన్నపూర్ణగా మారి దేశానికి అన్నం పెట్టేటువంటి స్థాయికి ఎదిగిపోయింది ఇవాళ తెలంగాణ. అంటే ఎట్లొచ్చింది అంటే అప్పు తెచ్చి దీన్ని చేస్తే ఇవాళ ఆస్తులైనాయి కదా. ప్రభుత్వం గొప్పదే అంటారు. అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్, చాలా అద్భుతమైన దానికి ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందన్న? పల్లంలోకి నీళ్లు పైన తలకాయ కాడికి తీసుకుపోయే ప్లాన్ కేసీఆర్ది. ఆ ప్లాన్ వింటేనే ఎంత వరస్ట్ అర్థమైంది. ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం చాలా ఎత్తులో ఉన్నటువంటి రాష్ట్రం. దానికన్నా మించిన మార్గం లేదు. ఎలా 75 సంవత్సరాలు పరిపాలన చేసినోడు కూడా ఎవడు ఆలోచన చేయలే. ఎందుకులే మాకెందుకు, రైతులు ఇట్లా పోతే మాకెందుకు అని చెప్పి ఆలోచన చేసిరు. కానీ కేసీఆర్ గారు అట్లా ఆలోచన చేయలే. మనం నీళ్లు తేవాలి, ఎట్లా తీయగలుగుతాం అంటే గోదావరి మీద ఇట్లా కడితే నీళ్ళు వస్తాయి, ఈ విధంగా ఎత్తిపోస్తే నీళ్ళు వస్తాయి అని ఆలోచనతో చేసినటువంటి అతిపెద్ద ప్రాజెక్టు, అద్భుతమైనటువంటి ప్రాజెక్టు కదా. మీరు అంత ఆలోచన చేసి అంత గొప్పగా ఆలోచించి ఇంత కష్టపడితే అదే మిమ్మల్ని ముంచింది. అది ముంచింది అనేది క్వశ్చనే లేదు, అస్సలు కాదు. 1,00,000 కోట్లు మింగిండు అక్షరాల కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనేది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఆరోపణ వచ్చింది. ఇవాళ ఇప్పుడు కేసీఆర్ గారు నిర్మించినటువంటి ప్రాజెక్టే ఇవాళ కాళేశ్వరం నుంచి వెళ్ళి మల్లన్న సాగర్కి వస్తే మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి ఇవాళ హైదరాబాద్కు మళ్ళా తెస్తామంటారు కదా. అది నిజంగా ప్రాజెక్టే బలికి రాదు, అది అసలు వేస్ట్ ప్రాజెక్ట్ అనుకుంటే ఆ నీళ్ళు ఎందుకు తెద్దామని ఇప్పుడు మళ్ళీ టెండర్లు వేసిండ్రు. అంటే ఆ ప్రాజెక్టే పనికిరాదు కదా. ఆ ప్రాజెక్ట్ వద్దని కొత్త ప్రాజెక్ట్ ఎందుకో తెస్తలేవు. అసలు నీకు ఆలోచనే లేదు కదా. నీళ్లు తెచ్చినటువంటిది మల్లన్న సాగర్ వస్తేనే ఇక మల్లన్న సాగరే ఇవాళ అన్నిటికీ ఐరార్థం అయిపోయింది ప్రాజెక్టుకు. ఎక్కడికి నీళ్లు పోవాలన్నా, ఏ నియోజకవర్గానికి నీళ్లు పోవాలన్నా అక్కడి నుంచి ఎత్తిపోతలు పోస్తే మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి మళ్ళీ పంపింగ్ జరుగుతూ ఉంది, గ్రావిటీ ద్వారా పోతా ఉంది. కొండపోచమ్మ కావచ్చు, మా దగ్గర నీళ్ళు కావచ్చు, ఇంకో దగ్గర నీళ్ళు కావచ్చు. ఎక్కడైనా నీళ్లు పోయడానికి ప్రాజెక్టులు నిర్మించకుంటే ఎట్లా ఒడ్లు పండుతాయి?
ఎట్లా వ్యవసాయదారులు బతుకుతారు? ఓకే. తర్వాత మిషన్ భగీరథ్ చేసిండు. మిషన్ భగీరథ్ ద్వారా నీళ్లు ప్రతి ఒక్క ఇంటికి మంచినీళ్ళు వస్తా ఉన్నాయి. ఇవాళ ఎక్కడ ఉందా ఏ రాష్ట్రంలోనో ఇంత అద్భుతమైనటువంటి ప్రాజెక్టు కట్టింది ఉందా? మిషన్ భగీరథకు మరి ఒకవేళ బడ్జెట్ లో లేకుంటే అప్పు తెచ్చి కట్టిర్రు, కానీ దానివల్ల మనం ప్రజలైతే బాగుపడి నీళ్లు తాగుతున్నారు కదా, అది అప్పు కింద ఎట్లయితుంది? అది ఆస్తి కింద చూడాలి కదా. ఆస్తి కింద చేసి ఇన్వెస్ట్ చేసి తెలంగాణ ప్రజల మీద కేసీఆర్ చాలా ప్రేమ ఉంది అంటారు. 100% ఉంది. అంత ప్రేమ ఉండే ఇంత మంచి చేసిండు అంటారు. అవును. అంటే ప్రేమ గెలిస్తేనే ఉంటదా అన్న, గెలిపిస్తేనే ఉంటదా, ఓడిపోయినా కూడా ఉంటదా? నేను అడుగుతున్నా దీనికి సమాధానం. ఓడిపోయినా ఉంటది, గెలిపిస్తూనే ఉంటది. ఇవాళ కూడా ఓడిపోయినా ఉంటది, గెలిపించినా ఉంటది. అవును. అంటే మరి గెలిపించినప్పుడు ప్రజలకు ఎంత అందుబాటులో ఉండి ఎంత పని చేసినావో, ఓడిపోయినప్పుడు కూడా ప్రజల తరపున ఉండి ప్రజల సమస్య పట్ల అట్లే కొట్లాడాలి కదా. ఇప్పుడు కేసీఆర్ గారు ఒక్కరే కొట్లాడాలని ఏం లేదు. ఇలా కేటీఆర్ గారు కొట్లాడుతుండ్రు, హరీష్ రావు గారు కొట్లాడుతుండ్రు, కింది స్థాయిలో అందరం కొట్లాడుతూ ఉన్నాం. అయినా సంవత్సరం కాలేదు, కేసీఆర్ లాంటి మహానుభావుడు వచ్చి ఒక్క మాట మాట్లాడితే తెలంగాణ అంతా అట్టుడికిపోతుంది. మీరు ఆలేరు మాజీ ఎమ్మెల్యే. అవును అవును. ఆలేరు ఏదైనా కష్టమైన సమస్య వస్తే మీరు పోతారా? తప్పకుండా పోతాం. ఎందుకు మిమ్మల్ని ఎవరైనా ఆశ్రయిస్తే ఎందుకు బరాబర్ పోతాం. బరాబర్ పోతాం. అది మీ సమస్య అనుకుంటారు అంతే. అంతేనా? ఎవరున్నా మీరు పోతారు, పోతాం. మీ కార్లో మీరు పోతారు. 100%. మీ పిఎన్ పంపుతారా? లేదు, మీ తమ్ముని పంపుతారా? మేమే పోతాం. మీ బాబాయ్ పంపుతారా? అంటే రెండు మూడు విషయాలు. ఇప్పుడు దీంట్లో నేను ఎక్కడన్నా పోలేని పరిస్థితి ఉంటే మా మండల పార్టీ పోతాడు, తర్వాత మా జిల్లా పార్టీ వాళ్ళు పోతారు. కేసీఆర్ కు రాలేని పరిస్థితి ఉందంటారు. అంటే రాలేని పరిస్థితి కాదు, ఆయన అవసరమే వస్తలేదు. అవసరం ఎందుకంటే ఆల్రెడీ మేమందరం కూడా కింద కొట్లాడుతున్నాం, దానికే సమాధానం చెప్తలేదు. మేమే అసలు మాకే సమాధానం చెప్తలేడు. కేటీఆర్ గారు లగచెర్లలో జరిగినటువంటి అంశాన్ని ఆడ మీటింగ్ పెడతా అంటే కూడా పర్మిషన్ ఇస్తలేదు ఈ ప్రభుత్వం. లగచెర్లలో జరిగినటువంటి అంశము చాలా పెద్ద జాతీయ అంశం అది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎస్టీలు, లంబాడా గిరిజన తండాలలో ఉన్నటువంటి వాళ్ళను ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ చిత్రహింసలు దాదాపు 8-9 నెలల నుంచి వెళ్ళి వాళ్ళను అనేక రకాల వాళ్ళ భూములు గుంజుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేనికి భూములు గుంజుకుంటున్నారు? ఇలా ఫార్మా కంపెనీలు పెట్టి ఆ ప్రాంతం అంతా కలుషితం చేద్దామంటున్నారు. ఆల్రెడీ మరి ఎక్కడైతే వాళ్ళకు ఫార్మా కంపెనీలు పెట్టాలనో అది దాదాపు కొన్ని వందల ఎకరాలు సమకూర్చి పెట్టిర్రు, అక్కడ పెడతలేరు. ఆయన దగ్గర వాళ్ళ అల్లుల కోసమో రేవంత్ రెడ్డి గారి అల్లుల కోసము ఇవాళ అక్కడ ఫార్మా కంపెనీలు పెట్టి లాభాలు సంపాదించుకోవాలనుకున్నాడు. మరి ఎస్టీలకు భూములు గుంజుకుంటా అంటే అది ఎంత అమానీయతనం. కానీ మంచిదే కదన్నా. అంటే ఫార్మా కంపెనీ లాంటివి వస్తే ఇప్పుడు అగ్వ రేటుకు మందులు దొరుకుతాయి, అభివృద్ధి చెందుతాం, ఇక తెలంగాణలో ఇది ఒకటి ఎస్టాబ్లిష్ అయిందని ఒక పేరు వస్తుంది. అటువంటి మారుమూల ప్రాంతాలను నిర్మించడం వల్ల చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి కన్నా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఆల్రెడీ కొన్ని వందల వేల ఎకరాలు తీసి పెట్టిరు. ఇటువంటి కంపెనీలు వస్తే అక్కడ పెట్టండి అని, అక్కడ పెట్టుకోవచ్చు కదా, భూమి ఉంది కదా. ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ చేసి ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో, ప్రజలకు ఇబ్బంది కాదో, ప్రజలకు ఇబ్బంది కానటువంటి పరిస్థితుల్లో ఇగో ఈ భూమి ఎవరైనా ఫార్మా కంపెనీలు పెట్టొచ్చు, పొల్యూషన్ వచ్చినా ఇక్కడ ఏం కాదు, ఇక్కడ జనవాసాలు లేరు, ఎవరు భూములు గుంజుకోవాల్సిన అవసరం లేదని చెప్పి అన్ని నిర్మాణం చేసి పెట్టి అక్కడ భూమి తీసి పెడితే, అక్కడ పెట్టకుండా నీ స్వార్థం కోసం నువ్వు అక్కడ ఉన్నటువంటి ఎస్టీ భూములు గుంజుకోవాలనేది ఎక్కడిది? నీకు లేకుంటే ఇలా భూమి లేదు, నేను భూమి తీసుకోవాలంటే నిజమే నువ్వు అన్నది అరే కరెక్టే, భూమి తీసుకోవాలంటే అందరం కూడా సపోర్ట్ చేద్దాం. కానీ భూమి తీసుకోవాలన్నా ఒక పద్ధతి ఉంటుంది. భూమి తీసుకోవాలంటే అది వాళ్ళు ఇస్తే తీసుకోవాలి, వాళ్ళు ఇవ్వకుంటే వాళ్ళని కొట్టి 8 నెలల నుంచి హింసించి తర్వాత పోతే వాళ్ళ అన్న బెదిరించి, మనము సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాం కదా, ఒక్కొక్కరిని సంపుతం కొడుక అని చెప్పి. మీరు బాగా వాడుకుంటారట కదా సోషల్ మీడియాని, మీరు అన్నారే. సోషల్ మీడియాలో ఎవరు ఒకటే నడుస్తుంది, బీఆర్ఎస్ సోషల్ మీడియాను వాడుకొని కాంగ్రెస్ పైన దుమ్మెత్తి పోస్తుంది. ఇప్పుడు ఎవరు దుమ్మెత్తి పోసినా ఏ సోషల్ మీడియా వాడుకున్నా ఉన్నదే చెప్తారు. ఇప్పుడు నువ్వే చెప్పినావు, ఎందుకంటే సమస్యలు వచ్చినప్పుడు అధికారం ఉన్నప్పుడు ఎప్పుడు అనధికారం ఉన్నప్పుడు ఎట్లు అని చెప్పి అంటున్నావు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర ప్రజల కోసం అయితే కొట్లాడాలి కదా, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు అయితే అడగాలి కదా. 2000 ఇస్తా 4000 ఇస్తా అన్నావు, పెన్షన్ అడగొద్దా? ప్రతిపక్ష బాధ్యత కాదా? 15,000 రూపాయలు ఇస్తాను, 15,000 ఏట్ల పడ్డాయి, కానీ కనీసం రైతు బంధే ఇస్తలేడు కదా. రైతు బంధు లేక ఇప్పుడు 2, 3 అయిపోయింది. రైతు రుణమాఫీ చేస్తే సగం కూడా కాలేదు. రైతులు అన్నమో రామచంద్రాలే పరిస్థితి వచ్చింది. ఇవాళ 543 మంది రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు, రైతు బీమా లేదు. మరి వీటి గురించి అడగాలనా అడగొద్దా? అడగాలి కదా. మరి అడిగితే దాన్ని ప్రశ్నిస్తే మాకే సమాధానం చెప్పలేనోడు ఇంకా కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు వస్తే ఏం సమాధానం చెప్తాడు? ఆయన ఏమంటాడంటే కేసీఆర్ నాకు భయపడే వస్తలేడు బయటికి, ఏమి లేదు.
కేసీఆర్ భయపడి అసలు మాకే సమాధానం చెప్తాడంటే కేసీఆర్ గారు వస్తే ఒక ప్రభంజనం అయిపోతుంది. అసలు మాకు కదా సమాధానం చెప్పాల్సింది, ఆయన స్థాయి కాదు. కేసీఆర్ స్థాయి రేవంత్ రెడ్డి కాదు, అస్సలే కాదు, అంటే సగంలో కూడా కాదు. ఇలా కేటీఆర్ స్థాయికి రేవంత్ వస్తలేడు, కేటీఆర్ స్థాయి కూడా రేవంత్ది కాదు. ఎందుకంటే ఒక ప్రశ్న అడిగితే దానికి జవాబు చెప్పాలి కదా. ఇవాళ నిన్న చూసినావు, అదాని దగ్గర 100 కోట్ల రూపాయలు తీసుకున్నారు, మళ్ళీ రిటర్న్ ఇచ్చిండు. అంటే ఏంటంటే ఇది పరిపాలనేనా? ఆ దగ్గర ఎవరి దగ్గర తీసుకోవాలి, ఎవరి దగ్గర తీసుకోవద్దు అన్నాడు. మరి కరెక్టే, మరి 4 గంటలు ముచ్చట పెట్టారు, దాంట్లో ఏం డీల్ మాట్లాడుకున్నారు, అది కూడా రిటర్న్ ఇచ్చిర్రా? చెప్పాలిగా అది కూడా ప్రజలకు. 4 గంటలు గివి మాట్లాడుకున్నాం, అది కూడా మేము రిటర్న్ ఇస్తామని చెప్పాలి కదా. అంటే కేటీఆర్ గారు చెప్పినటువంటి, హరీష్ రావు గారు చెప్పినటువంటి మాటలకే, కనీసం అడిగినటువంటి ప్రశ్నలకే సమాధానం చెప్పే సోయి, సమాధానం చెప్పిన జ్ఞానం లేదు. ఏమైనా ఒట్టిగానే నేను నరుకుతా, నేను ముక్కలు చేస్తా. నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ముక్కలు చేస్తుంది కా? కేసీఆర్ కుటుంబాన్ని మొత్తం నరకడానికా? దానికేనా తెలంగాణ ప్రజలందరూ పట్టం కట్టి నేను ముఖ్యమంత్రి చేసింది? నువ్వు ముఖ్యమంత్రి చేస్తే ప్రతిరోజు మాట్లాడేటువంటి మాటలో ఇగో నేను గిజ్ చేస్తున్నా, ఇంక గిజ్ చేస్తా అని చెప్పి మాట్లాడు. నువ్వు అది లేదు, నేను ఇస్తానటువంటి హామీలు ఏం అమలైనవో మాట్లాడు. ఏది అమలు కాలేదు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే సంవత్సరంలో జరిగినటువంటి అభివృద్ధినట వాళ్ళు పండుగ లెక్క చేసుకుంటారట. ఏం పండుగ చేసుకుంటారా? 4,000 పెన్షన్ ఇచ్చి నన్ను పండుగ చేసుకుంటారా? 15,000 రైతు బంధు ఇచ్చి నన్ను పండుగ చేసుకుంటారా? లేకుంటే పిల్లలకు స్కూటీ ఇస్తా అని చెప్పి అది ఏమైనా చేసిర్రా? ఏది అంతకన్నా ఎక్కువైంది కదా, నిర్బంధ పాలన అయింది కదా. ఆ రోజు బడుగు బలహీన వర్గాలకు, నిమ్న జాతులకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఇవాళ కనీసం బడుగు బలహీన వర్గాలు, ఇవాళ ఎస్సీలు, ఎస్టీలు ఇవాళ కనీసం వాళ్ళ బతుకులు ఛిద్రమైపోయినాయి కదా. వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. వీళ్ళ లగచర్ల సంఘటన చూస్తే వాళ్ళు జైల్లో పెట్టినటువంటి సంస్కృతి ఎక్కడిది ఇది? అసలు ఏమైనా పరిపాలన, అది పరిపాలనకు అవపడుతుందా? ఎవరన్నా ప్రజలు సంతృప్తిగా 2% ప్రజలు కూడా లేరు. బయటికి పోతే తెలుస్తుంది. నిజంగా లేరా అన్న? అస్సలు లేరు. నిజంగా కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నారు అంటే, రైతులు కావచ్చు, శ్రామికులు కావచ్చు, కూలీలు కావచ్చు, ఎవరికి ఏం పర్లేదు. హైడ్రా అని తెచ్చిండు ఆయన స్వార్థం కోసం, డబ్బులు వసూలు చేసుకోవడం కోసం, భవిష్యత్తు బావ కోసం కాదు. ఏది భవిష్యత్తు బావ కోసం హైడ్రా తెస్తే, హైడ్రా దానికి విధి విధానాలు ఉండాలి. పేదల ఇల్లు కూలగొడతాడా? నిజంగా ఎవరన్నా హిమాయత్ సాగర్లో, గండిపేటల్లో ఎవరైనా అక్రమంగా వాళ్ళు దాని FTL కింద వచ్చినటువంటి కూలగొట్టుకో వద్దనట్టు ఎవరు లేరు. నాగార్జున కూలగొట్టిన వద్దనది లేరు. కానీ పేద ప్రజలను పర్మిషన్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, అన్ని అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ నేను పేదల ఇల్లు కూలగొట్టి ఛిద్రం చేస్తా అని చెప్పండి. ఎక్కడి అసలు ఇది ప్రభుత్వమే అనిపిస్తుందా కనీసం? సో ఇప్పుడు కాంగ్రెస్ పాలన బాలేదు అంటారు. అంతే కదా, బాలేదు కాదు, పరమ చెండాలంగా ఉంది. తెలంగాణ ఇవాళ మళ్ళీ ఒక 20 ఏళ్ళు వెనక్కిపోయింది. 20 ఏళ్ళు వెనక్కిపోయింది. 10 ఏళ్ల పాలన వల్ల 40 ఏళ్ళు అంటే మీరు 20 ఏళ్ళు వెనక్కిపోయింది. ఒక ఏడాది పాలననే 20 ఏళ్ళు వెనక్కిపోయింది. అసలు ఇంకొక 6 నెలలు అయిపోతే ఛిద్రమయ్యే పరిస్థితి వచ్చింది. ఒక్కరు కూడా ఆర్థిక పరిస్థితులు చాలా సన్నగిలిపోయినాయి. అసలు తెలంగాణకు వచ్చి ఎవడన్నా పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు. అసలు తెలంగాణలో ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి వచ్చి పెట్టుబడి పెట్టేది. కానీ ఇవాళ తెలంగాణ అంటే అమ్మ వద్దు, అక్కడ ఏదో జరుగుతుందట, ఆ ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు తెలియదు అనే పరిస్థితి. ఒక పక్క మూసీని మూసి నీళ్లను పరిశుద్ధం చేయి, ఎవడొద్దంటాడు? మంచిగానే చేస్తున్నారు మరి. ఏది నీళ్లను పరిశుభ్రం చేస్తే, శుద్ధరీకరణ చేస్తే ఎవడొద్దంటలేడు. ఆయన చేస్తా అన్నది ఏంది? ఎక్కడో ఉన్నటువంటి కంపెనీలను తీసుకొచ్చి వాళ్లకు భాగస్వాములను చేసుకొని మూసీ ప్రజలందరినీ కూడా ఎల్లగొట్టి నేను దాని పక్కన ఏదోనో పెద్ద పెద్ద కంపెనీలు కడతా అంటాడు. సాధ్యమయ్యేదేనా? అయ్యేదా? మరి సాధ్యమైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొన్ని 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకుని ఉన్నారు. అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఏది మరి? డబుల్ బెడ్రూము నువ్వు ఏడగట్టావు, నువ్వు డబుల్ బెడ్రూమ్ కట్టింది ఏడా, ఇచ్చేది ఏడా? అది ఇప్పుడు ఏదైనా పని చేస్తున్నప్పుడు దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఆ మూసి సుందరీకరణ చేస్తే నీళ్ళకి శుద్ధి చెయ్యి, ఎవడొద్దంటాడు? అది ఆనాడు కేసీఆర్ గారు కూడా చెప్పిండు, మూసి సుందరీకరణ చేద్దామనే ప్రయత్నంలో భాగంగా కొంత శుద్ధి కేంద్రాలకు కూడా పెట్టిండ్రు. అవి కంటిన్యూ చేయి, ఇంకో 2,000 కోట్లు 3,000 కోట్లు కేటాయించి దాన్ని చేయి. కానీ అక్కడొచ్చి కిందికి వచ్చి, అంటే అక్కడ నల్గొండ ప్రజలు అక్కడైతే మూసి వస్తుంది, కొన్ని కలుషితమైతే నీళ్ళు వస్తాయి కాబట్టి ఇది బాగు చేస్తా అని చెప్తే ఎవడన్నా నమ్మిండా?
ఎవడో నమ్మే పరిస్థితి ఉందా? కానీ అది నిజం కాదంటారా అన్న? ఎట్లా అవుతుంది? ఆ మూసి మురుగునీళ్ళే ఇప్పుడు నల్లగొండకు పోతలేవా? మీరు ఉమ్మడి నల్లగొండకు చెందిన బిడ్డే. మూసి నీళ్లు పోతున్నాయి, మూసి నీళ్లను బాగు చేయడానికి ఎవడొద్దంటలేడు. కానీ మొత్తం ఉన్న ఇళ్లలని కూలగొట్టి, అంటే ఇళ్లనంతా కూలగొడతా అంటే అది సాధ్యమయ్యేది కాదు, అది అయ్యేది కాదు, పోయేది కాదు. ఎవరి స్వార్థం కోసమో, ఎవరి బాగు కోసమో, ఏ కంపెనీల కోసమో చేస్తున్నటువంటి ప్రయోగం తప్ప అది నిజంగా ప్రజలను బాగు చేసే ఉద్దేశమే ఆడ లేదు. నువ్వు ఇచ్చినటువంటి హామీలు 420 హామీలు ఇచ్చినావు, దాంట్లో అమలు చేయి. 420 అంటే 420 లేకపోతే 420 అంటున్నారా? 420 అంతే కదా. ఇప్పుడు అమలైతలేవంటే 420 హామీలే, 420 హామీలు అంటే 420 హామీలే కదా. ఏ ఒక్కటి కూడా అమలైతలేదు. ఇవాళ 2,500 రూపాయలు మహిళలకు ఇస్తారు. నేను గతంలో చూసిన బూడిద భిక్షమయ్య గౌడ్ నాకు కనిపిస్తలేడన్నా. కొంచెం అగ్రెసివ్ గా అప్పటికిప్పటికి మాస్ మారింది. ఏమైనా ట్రైన్ చేసిరా అన్న బీఆర్ఎస్ లోకి వచ్చినాక? లేదు, ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్నే కొట్లాడటోని, బడుగు బలహీన వర్గాల కోసమే కొట్లాడటోని. లేదు, అంతకన్నా ఎక్కువ ఉండాలి భిక్షమయ్య మన బీఆర్ఎస్ పార్టీలో ఏమని చెప్పి. లేదు, ఎప్పుడైనా నేను రాజకీయాలకు వచ్చిందే ప్రజల కోసం కొట్లాడడానికి వచ్చినాం. ప్రజలకు ఏదైనా మంచి చేద్దామని ఆలోచనతో వచ్చినాం. ఇంతకుముందు గతంలో పార్టీలు మారినామని చెప్పినాం. ఇప్పుడు పార్టీ మారితే నిజంగా ఏమైనా లాభం కావాలి. ఇప్పుడు నేను కాంగ్రెస్ లోకి వెళ్ళి నేను మంచి కంఫర్ట్ గానే ఉన్నా. ఆ రోజు కాంగ్రెస్ లోకి వెళ్ళి వెళ్ళిపోవడానికి కోమటిరెడ్డి సోదరులు కారణం. వాళ్లకు మాకు రాజకీయంగా పడకపోవడం, మమ్మల్ని అణిచివేయాలని చూడడం. రెడ్డి సోదరులా లేకపోతే కోమటి రెడ్డి సోదరులా? కోమటి రెడ్డి సోదరులే. అంటే రెడ్డి సోదరులే, కోమటి రెడ్డి సోదరులే. కోమటి రెడ్డి సోదరులు వాళ్ళిద్దరు వల్ల మాకు రాజకీయంగా అక్కడ పడలేదంటే మమ్మల్ని చిన్న చూపు చూడడం, అసలు బీసీలు అనే దాని మీద ఒక భావన ఉండటం. అదే చెప్తున్నా. తర్వాత నన్ను 2 సార్లు ఓడగొట్టడానికి ప్రయత్నం చేయడం, ఓడగొట్టడం, ఇవన్నీ కారణాలతోని నేను కేసీఆర్ గారి నాయకత్వానికి వచ్చినాం. వస్తే నాకు కేసీఆర్ గారు రాగానే నాకు మాట చెప్పండి అన్న. ఏమన్నారు? బీసీలు గనక కోమటి రెడ్డిలు ఓడగొట్టే ప్రయత్నం చేసిరా? నన్ను 2 సార్లు ఓడగొట్టిరు. ఎందుకు ఓడగొట్టిర్రు? బీసీ అని. తర్వాత చెప్తా. 2 సార్లు బీసీలను అందరూ ఓడగొట్టరా తెలియదు. నేను ఎందుకంటే బీసీల పక్షాన గట్టిగా కొట్లాడతాడు, రేపు బీసీలలో ఏకు మేకైతాడు నాకు అనే దాని మీద వాళ్ళు నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసి అది అక్కడ ఉన్నటువంటి బీసీ చేస్తున్నటువంటి ప్రయత్నం. దాన్ని నేను చెప్పను, ప్రజలు చెప్తాను. దాని గురించి నేను కామెంట్ చేయను. ఎందుకంటే నన్ను మీతో కలిసి ఒక పార్టీలో పనిచేసినోడే. మేబీ నాతో కలిసి పనిచేయడం ఏంది, నేను మండల పార్టీగా పనిచేసిండు, దాంట్లో అనుమానం లేదు. నా దగ్గరనే పనిచేసిండు, దాని గురించి నేను అంటలేను. వాళ్ళ అభిప్రాయాలు ఎట్టున్నాయో, వాళ్ళకు ఏం టర్మ్స్ ఉన్నాయో నాకు తెలియదు. కానీ నేను 2 సార్లు నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేశారు కాబట్టి నేను అక్కడ వాళ్లకు టికెటు, భువనగిరి టికెటు, నల్గొండ జిల్లాలో ఉన్నా, నేను భువనగిరికి ఎందుకు వస్తాడు అనే దాని మీద నేను పార్టీ మారినా. ఇప్పుడు నువ్వు అన్నావు పార్టీ మారినావు కదా, ఎట్లా ప్రజలు నమ్మరా అంటే, నాకు బీఆర్ఎస్ లో పోగానే నాకేమైనా పదవి ఇచ్చిర్రా? తర్వాత బీఆర్ఎస్ నుంచి వెళ్ళి నేను అంటే నాకు అక్కడ పని లేదు. అప్పుడు స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు, నాకు పని లేదు. కాబట్టి నేను ప్రజల కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నాను. నేను రాజకీయాలకు వచ్చిందే దేనికోసం రాలే, అంటే ఏదైనా ప్రజలకు మంచి చేయాలనే అవకాశం ఉంటుందేమో అని చెప్పొచ్చినాం. అక్కడ నాకు ఏం పని లేదు, ఏం చేయడానికి కూడా ప్రజలతో తిరగాలన్నా కానీ అంత చుట్టూ ఎమ్మెల్యేలే ఉంది కాబట్టి నాకు అవకాశమే లేదు. అవకాశం లేనప్పుడు ఎందుకు మన నిజంగా మనం వచ్చింది దేనికి? ప్రజల కోసం పనిచేయాలని వచ్చినాం. కాబట్టి ప్రజల కోసం పనిచేయాలనుకున్నప్పుడు ఏదో ఒక పార్టీలో అని చెప్పి నేను అప్పుడు బీజేపీలోకి పోయిన తర్వాత దాంట్లో నాకు బీజేపీలో పోగానే నాకేమైనా పథకాలు ఇవ్వలేదు, లేకుంటే దాంట్లో ఏమైనా పదవులు ఇవ్వలేదు. అక్కడ కూడా ప్రజల కోసమే పనిచేద్దామని పోయినాం. కొద్ది రోజులు నేను పనిచేసిన తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు లేదు అప్పుడు జరిగింది లేదు నీలాంటి వాడు పని చేయాలని చెప్పంటే మళ్ళీ నేను బీఆర్ఎస్లోకి వస్తే నాకేమైనా అప్పుడు మారంగానే పదవి వచ్చిందా? ఇప్పుడు మారంగానే పదవి రాలే కదా. పదవి మారితే నిజం, అరే నీకు పదవులు వచ్చినాక ఇళ్ళ పోగానే ఎమ్మెల్సీ అయినావు, అల్ల పోగానే ఎమ్మెల్యే అయినావు, అల్ల పోగానే మంత్రి అయినావు, ఇళ్ళ పోగానే గిది వచ్చింది అని చెప్పేది లేదు కదా. నేను ఇళ్ళకు పోయినా ప్రజల కోసం పనిచేయడానికే పోయినా తప్ప. మీరు వెళ్ళకపోయినా ప్రజల కోసమే పోయారు, పదవులు ఆశించలేదు, మీకు పదవులు కూడా దక్కలేదు కదా. సరే, దాన్ని నేను అగ్రీ చేస్తాను. కానీ ఇందాక ఒక మాట చెప్పారు కదా, కాంగ్రెస్ లో ఆ రెడ్డిల వల్ల నేను తప్పుకోవాల్సి వచ్చిందని. మరి ఇప్పుడు మీరు ఉన్న ఈ నియోజకవర్గంలో మరి మీ పార్టీలో ఉంది కూడా రెడ్డిలే కదా అన్న? అంటే
కాంగ్రెస్ లో నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ లో ఉన్న రెడ్లందరూ శత్రువులు గారంటలేదు నేను. మానవ కోణంలో రెడ్లు కూడా మంచోళ్ళు ఉన్నారు, దాంట్లో అనుమానం లేదు. అట్లా అంటలేదు నేను, అట్లా అంటలేదు. ఎవరు మంచోళ్ళు గారనేది అప్రస్తుతం. అది ఎవరు ప్రజలను మంచిగా చూసి బలహీన వర్గాలను మంచిగా చూసేటువంటి భావన ఉన్న వాళ్ళందరూ కూడా నేను మంచిగానే ప్రేమిస్తాం. కానీ వాళ్ళకి ఆ భావన లేకుండే కోమటిరెడ్డి సోదరులకు. అందుకని చెప్పి నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక మొత్తం ఏ పార్టీ మారకుండా బీఆర్ఎస్ లో కొనసాగుతారు. ఇంకా బీఆర్ఎస్ దాంట్లో ఏం లేదు, సందేహం లేదు అసలు. ఆనాడైనా కాంగ్రెస్ లో ఉన్ననాడు కాంగ్రెస్ పార్టీ పక్షాన్నే పనిచేసినాం. ఒక పార్టీలో ఉండి ఒక పార్టీలో పనిచేసే వ్యక్తిని కాదు. తర్వాత నేను కాంగ్రెస్ లోకి వెళ్ళి ఎందుకు వెళ్ళిపోవాలో చెప్పిన నేను. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులతో వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ వెళ్ళిపోతే ఆ స్వార్థం కోసం నేను వెళ్ళిపోలే. ఇవాళ ఓడిపోయినా గెలిచినా ఎప్పుడైనా ప్రజల పక్షాల నుండి ప్రజా సమస్యల మీదే కొట్లాడతాం ఏ పార్టీలు ఉన్నా. ఇవాళ కూడా మేము ఏమంటున్నాం రేవంత్ రెడ్డిని, అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు ప్రజలకు మంచి చెయ్యి, దాని మీదే ప్రశ్నిస్తున్నాం. కానీ మాకేమైనా పని చేయమని అంటున్నావా, మాకేమైనా పైసలు ఇవ్వమని అంటున్నావా? మరి చేయనంటున్నా ఆయన. ఏది చేస్తే నువ్వు చెప్పరాదు. ఇప్పుడు నువ్వు కూడా టీవీలో ప్రజాపాలన అని పెట్టి ప్రజలకు అందుబాటులోకి వస్తున్నా కనీసం ప్రజాపాలన కాదు, ప్రజా కంటక పాలన. ప్రజా కంటక పాలన, అది ప్రజలను మంచి చేసే పాలన. నేను ఇంటర్వ్యూ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పుడు దాదాపు 20 నిమిషాలు ఏమవుతుందన్న, ప్రతి మాటకు ఒక మాట తీసి రేవంత్ రెడ్డిని ఇంతగానో కరెక్టే కదా. ఇప్పుడు ఆయనే కదా ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి అంటున్నాం. ముఖ్యమంత్రి లేకుండా ఆయన ఎందుకు అంటాం? ఆయన ముఖ్యమంత్రి లేడనుకో రేవంత్ రెడ్డికి మనకేమైనా పగ లేకుంటే పాలనమా? మనం ఏమంటున్నావు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు ఉన్నావు ఆ స్థానంలో, కానీ నువ్వు చేయాల్సిన పనులు చేయకుండా ఉట్టిగానే తిట్లు తిట్టాలి, ఓని కోప్పడాలి, ఓని రకరకాల మాట్లాడాలనేది భావ్యమవుతుందా? ఓ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతుండా? అన్నారు అసలు వ్యక్తిని గెలిపిస్తారంట జనాలు ఇంత ఆదరణతోటి. ఇంకా మళ్ళా గెలిపిస్తారు. ఇప్పటికే చెంపలేసుకుంటారు. ఎంత తప్పు. ఒకసారి నువ్వు ప్రజల్లోకి పోయి చూడు ఎట్లా తిడుతున్నారో. మరి ఆయన ఏమంటుండు, ఇంకా 10 ఏళ్ళు నాదే, రాసి పెట్టుకో ఈ కుర్చీ నాదే తెలంగాణలో. నమ్మబలకడానికి 100 ఏళ్ళు అయిన అంటాడు, 10 ఏళ్ళు అయిన అంటాడు. ప్రజలకు పోయి ఒక గంట మాట్లాడితే తెలుస్తుంది. సెక్యూరిటీ వదిలిపెట్టి అరే నిన్న మళ్ళా కొండారెడ్డి పిల్లల్నే వీళ్ళు అంటారు అని మాట్లాడతావు ఎట్లా బ్రదర్? కొండారెడ్డి పిల్లల్నే ఒక రైతు ఆత్మహత్య చేసుకొని లెటర్ రాసిన సొసైటీ నోటు ఏమని, వీళ్ళ వల్లనే నేను చనిపోతున్నా అన్నాడు. ఇంకా నిదర్శనం ఏం కావాలి? ఆయనను దహనం చేయడానికి కూడా సరిగ్గా పర్మిషన్ లేకుండా పాపం చిన్న సందులోకి వెళ్ళిపోతా ఉంటే ఎంత మానవీయ కోణం. ఆలోచన చేయి. ఒక ముఖ్యమంత్రి వంటను ఒక లార్జ్ స్కేల్లో ఆలోచన చేయాలి. ఒక లార్జ్గా ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి పదంలో తీసుకుపోవాలి, ఈ రాష్ట్ర ఖ్యాతి ఎట్లా పెంచాలని ప్రయత్నం చేయాలి. ఎక్కడ పోయినా తిట్ల పురాణం తప్ప వేరేది ఏం లేదు కదా. మాట్లాడితే కేసీఆర్ గారి కుటుంబాన్ని, కేటీఆర్ గారిని జైల్లో పెడతా, కేసీఆర్ గారిని ముక్కలు చేస్తా, ఇది తప్ప ఇంకా వేరే నేను అభివృద్ధి చేస్తా లేకుంటే కొత్త ప్రాజెక్టు కడతా అనే ఆలోచన ఎప్పుడన్నా చెప్తున్నాడా? ఏదన్నా అంటున్నాడా? ఇచ్చినటువంటి హామీల గురించి అడిగితే నువ్వు ఇచ్చిన అంత భయం ఎందుకు? కేటీఆర్ గారిని చూస్తేనే భయం ఎందుకు? ఇప్పుడు నిన్న మహబూబాద్ పోయిండు కేటీఆర్ గారు. మహబూబాద్ పోతే అక్కడ పర్మిషన్ ఎప్పుడో 18వ తారీఖు పెడితే పర్మిషనే ఇవ్వకుండా చేశారు. ఎందుకు నీకు అంత భయం ఎందుకు? ప్రజల్లో నువ్వు అంటున్నావు వ్యతిరేకత రాలేదు, ప్రజలు మంచి సమృద్ధిగా ఉన్నప్పుడు ఎవరు చెప్పుకున్నా ప్రజలు నమ్మరు కదా. మరి ఎందుకు? నిన్న పోతుంటే రోడ్ ఎంబడి తండోపతండాలు. ఆ మీటింగ్ కాడ ఎంత వేల మంది, అంటే ఎంత వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద. ఇప్పుడు మేమేమో అడుగుతున్నాం అంటే, ఇచ్చిన నీకు 5 సంవత్సరాలు పరిపాలన అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాల్లో సంవత్సరం గడిచిపోయింది. ఈ సంవత్సరంలో నువ్వు అన్నటువంటి హామీలలో ఏదన్నా అమలు చేస్తున్నావా? విద్యార్థులకు ఇస్తా అన్నది ఇచ్చినవా? మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అన్నది ఇచ్చినవా? అసలు ఏది ఒక్కటి తులం బంగారం ఇస్తాను ఇచ్చినవా? ఏదన్నా ఒక్కటి అమలు కావాలి కదా. ఏమైనా ఉచిత బస్సు అని చెప్తా ఉన్నారు. ఉచిత బస్సు కూడా ఇప్పుడు ఆర్టీసీ సర్వీసులను బంద్ చేసి డీలక్స్ బస్సులను ఎక్కువ వేస్తావు. నువ్వు చూడు రోడెమ్మడి. అంటే ఇచ్చినట్టే ఇచ్చి వాటిని తక్కువ చేస్తే డీలక్స్ బస్సు అయితే పైసలు పెట్టుకొని పోవాలి కదా. ఆర్డినరీ బస్సు అయితే ఫ్రీగా పోవాలి. ఆర్డినరీ బస్సులు మొత్తం తక్కువ చేసి డీలక్స్ బస్సులను పెంచారు. ఇప్పుడు మరి తక్కువ చేసిన ఆర్డినరీ బస్సులు ఏడిపోతున్నాయి అన్న? ఏడున్నాయి, ఉట్టిగానే ఉంటాయా? ఉట్టిగానే ఉన్నాయి కదా. వాటికే రంగు రుద్ది డీలక్స్ అని రాసేస్తున్నారు. అట్లా చేస్తారా? దానికి చేసి కొంచెం సీట్ల మార్పు చేసి డీలక్స్ అని రాస్తే ఇక పోతూనే ఉంది. అది దానికి టికెట్ కొట్టాల్సిందే. అంటే ఎంత మోసం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. ఒక్కరు కూడా ఈ వ్యాపారస్తులు సుఖంగా ఉండరా అంటే వ్యాపారస్తులు అమ్మ నా బూతులు తిడుతూ ఉన్నారు. అసలు మా వ్యవస్థ మొత్తం కృంగిపోయింది. అసలు తెలంగాణ రాష్ట్రం పరువు పోయింది.
తెలంగాణ రాష్ట్రం ఆర్థిక ప్రగతి మొత్తం దెబ్బతిన్నది. నేను ఇప్పుడే చెప్పిన 20 ఏళ్ళు వెనక్కపోయింది అని చెప్పిన. ఆ విధంగా ఒక సంవత్సరానికే ఆ విధంగా ఉంది. ప్రజలు తిరుగుబాటు చాలా పెద్ద ఎత్తున ఉంది బ్రదర్. సరే అది ఓకే, సరే క్లోజ్ చేద్దామన్న ఇంటర్వ్యూ. క్లోజ్ చేసే ముందు నాకు ఒక అంశం క్లారిటీ ఇవ్వండి. మళ్ళా బూడిద భిక్షమయ్యను ఎమ్మెల్యేగా చూస్తామా ఆలేరు తరఫున? తప్పకుండా తమ్మి. ఆలేరా డీలిమిటేషన్ అవుతుంది, అయ్యే అవకాశం డీలిమిటేషన్ అట్లయినా అవుతుంది, డీలిమిటేషన్ అవుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 2025 సెన్సెస్ స్టార్ట్ చేస్తా అంటుండ్రు, గణన స్టార్ట్ చేస్తా అంటారు. స్టార్ట్ అయిపోయాక ఎట్లాగూ ఇప్పుడు డీలిమిటేషన్ అయ్యే రోజే కాబట్టి డీలిమిటేషన్ అయితే నియోజకవర్గం ఎక్కడొస్తుంది, ఏం సంగతి, ఆలేరా ఇంకొక దగ్గరనా తెలియదు. ఈసారి అవకాశం తప్పకుండా వస్తుంది కాబట్టి ఎందుకంటే పార్టీ కూడా బలహీన వర్గాలను చాలా మందిని ప్రోత్సహించాలని చెప్పి ఆలోచన ఉంది. కాబట్టి దాంట్లో తప్పకుండా అవకాశం వస్తే నేను తప్పకుండా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం. ఇప్పుడు ఏది చేసినా ఏది లేకున్నా నీకు ఒక మాట చివరిగా చెప్పేది ఏంటంటే, రాజకీయాల్లో పదవులున్నా లేకున్నా భిక్షమయ్య గౌడ్ ప్రజల కోసం నిరంతరం ఆరాట పడుతూనే ఉంటాడు, పోరాటం చేస్తూనే ఉంటాడు, ప్రశ్నిస్తూనే ఉంటాడు. అదొక్కటే, ప్రజల కోసం బతుకుతున్నాం తప్ప మన కోసం ఏదో పదవులు. ఆల్రెడీ నేను ఎమ్మెల్యేని అయిపోయాను, ఇప్పుడు కొత్తగా నేను ఎమ్మెల్యే అయితే వచ్చేది ఏం లేదు. అయినప్పటికీ ప్రజలకు ఇంకా సేవ చేసే అవకాశం వస్తుంది కాబట్టి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాం. చాలా గ్యాప్ వచ్చింది కదా, మీరు అప్పటికి ఇప్పటికి మళ్ళీ ఆదరిస్తారా? మళ్ళీ ఎందుకు నిరంతరం ప్రజల్లో ఉన్నాం. ఇప్పుడు నిరంతరం ప్రజల్లో ఉన్నాడు భిక్షమయ్య గౌడ్ కాబట్టి ఆదరించక ఖచ్చితంగా ఆదరిస్తారు అని నేను అనుకుంటున్నా, ప్రజలు కూడా అనుకుంటున్నారు. తర్వాత ఎందుకు ఆదరించరు? ఇప్పుడు మనం ప్రజలకు నిత్యం సరే ఇంత గ్యాప్ వచ్చిన 10 సంవత్సరాల గ్యాప్ వచ్చినప్పటికీ 2 సార్లు ఓడిపోయినప్పటికీ నిరంతరం ప్రజలకైతే అందుబాటులో ఉంటున్నాం. ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కరించే భాగంలో పనిచేస్తున్నాం. అటువంటి అప్పుడు ఎందుకు ఆదరించరు? తప్పకుండా ఆదరిస్తారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రదర్.